మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి గట్టున గల మహాకాళేశ్వర ఆలయంలో భక్తులు స్వయంగా మహాశివునికి అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులయ్యారు. వారణాసి తర్వాత అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న మహాకాళేశ్వర ఆలయ విశిష్టతపై మరిన్ని వివరాలు మహాశివరాత్రి సందర్భంగా మా కరెస్పాండెంట్ అంజుబాబు అందిస్తారు. గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డున గల మహాకాళీ సమేత మహాకాళేశ్వర స్వామి దేవస్థానంలో ప్రస్తుతం మహాశివరాత్రి సంబరాలు అంబరంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా సరే శివాలయంలో కేవలం అర్చకులు మాత్రమే శివుని లింగానికి అభిషేకాలు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మాత్రం నేరుగా భక్తులే వచ్చి ఈ యొక్క శివలింగానికి అభిషేకం చేయడం మనం చూస్తున్నాం. శివాయ అభిషేక ప్రియ అంటే శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఈ యొక్క పంచామృతాలతోటి పాలతోటి కూడా ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయాన్నే జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ కూడా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అనే శివపంకాక్షరి మంత్రంతో దద్దరిల్లిపోయినాయి అని చెప్పచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక ఈ యొక్క శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పంచామృతాలతో పాటు బిలవపత్రంతో కూడా అభిషేకాలు చేస్తూ ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేకత ఏంటంటే ఉదయం అంతా కూడా అభిషేకం చేసిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి లింగోద్భవ సమయంలో ఈ యొక్క అంటే ఏ విధంగానూ కూడా నిద్రపోకుండా మెలకుగా ఉండి ఈ యొక్క శివుడి అనుగ్రహం పొందడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇక్కడ ప్రస్తుతం మనతో ఈ యొక్క కొంతమంది ఈ యొక్క ఆలయానికి చెందినటువంటి ప్రధాన పూజారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క శివరాత్రికి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? సార్ ఇక్కడ అంటే చాలా మహాకాళీ సమేత మహాకాళేశ్వర ఆలయం అండి. ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటయ్యా అంటే భక్తులు తమ చేతులతో తామే అభిషేకం చేసుకునే సదవకాశాన్ని ఆలయ చైర్మన్ అయినటువంటి పట్టపగల వెంకటరావు గారు అంత గొప్పగా ఈ ఆలయాన్ని నిర్మించి వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకం చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి అందించడం వల్ల భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ ఆలయంలో. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓన్లీ శివరాత్రి రోజునైనా మిగిలిన రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా వాళ్ళ భక్తులు ఎవరైతే ఏ ద్రవ్యం అయితే తెచ్చుకుంటారో వారి చేతులతో వారే స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉందండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు శివరాత్రిని పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఈవేళ తిథి ద్వయం అండి, అంటే త్రయోదశి చతుర్దశి కలయిక. త్రయోదశి రోజు ఈ ఆలయంలో ప్రత్యేకంగా నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకాలు చేయడం చాలా ప్రసిద్ధిగా జరుగుతోంది. కాబట్టి ఈరోజు సాయంత్రం స్వామివారికి నందీశ్వరుడికి సాయంత్రం 4 గంటలకి ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకం అనేది జరుగుతుందండి. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ కూడా భక్తులు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయని చెప్పవచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక ఈ యొక్క ఆలయానికి తమంతట తామే అభిషేకం చేసుకునే వెసులుబాటు వీలు కల్పించారు కాబట్టి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క పంచామృతాలతోటి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయని కూడా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.